హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ సిరీస్. ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారా? కానీ వర్డ్స్ గుర్తు రావట్లేదా? ఇప్పుడు ఇక టెన్షన్ పడకండి. ఈ వీడియోలో 50 సూపర్ ఈజీ డైలీ యూజ్ సెంటెన్సెస్ మీకు చెప్తాను. మార్నింగ్ నుండి నైట్ వరకు చాలా ఈజీగా గుర్తు పెట్టుకోగలవు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మార్నింగ్ సెంటెన్సెస్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ శుభోదయం అంటే గుడ్ మార్నింగ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ మీరు ఎలా నిద్రపోయారు? పడుకొని లేచిన తర్వాత మీకు నిద్ర బాగా పట్టిందా అని అడగడానికి హౌ డిడ్ యూ స్లీప్, మీరు ఎలా నిద్రపోయారు అని అడగవచ్చు. ఓకే, నెక్స్ట్ పడుకొని లేచిన తర్వాత రెడీ కావడం చెప్పడానికి లేచిరా, సిద్ధం కావాల్సిన సమయం అయింది అని చెప్పాలి. అది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వేకప్, ఇట్స్ టైమ్ టు గెట్ రెడీ, టైం అయిపోతుంది, రెడీగా తొందరగా అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ లేచిన తర్వాత బ్రష్ వేసుకో, పళ్ళు తోముకో అని చెప్పాలి. ఎలా? బ్రష్ యువర్ టీత్, పళ్ళు తోముకో అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ స్నానం చేయి, బ్రషింగ్ అయిపోయింది, నెక్స్ట్ స్నానం చేయి అని చెప్పాలి. ఎలా? టేక్ ఏ షవర్, టేక్ ఏ షవర్, స్నానం చెయ్యి అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ స్నానం అయిన తర్వాత బట్టలు వేసుకో అని చెప్పాలి. అది ఎలా? గెట్ డ్రెస్డ్ క్విక్లీ, త్వరగా బట్టలు వేసుకో, వెంటనే బట్టలు వేసుకో స్నానం అయిన తర్వాత. గెట్ డ్రెస్డ్ క్విక్లీ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నీ టిఫిన్ తిను అని చెప్పాలి. అది ఎలా? ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్, నీ టిఫిన్ తిను. ఎలా? ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్, నీ టిఫిన్ తిను. ఓకే, నెక్స్ట్ తిన్న తర్వాత కొంత నీరు తాగు అని చెప్పాలి. అది ఎలా? డ్రింక్ సమ్ వాటర్, కొంత నీరు తాగు అనే మీనింగ్ వస్తుంది. ఎలా? డ్రింక్ సమ్ వాటర్ అంటే కొన్ని నీళ్ళు. ఓకే, నెక్స్ట్ నీ బ్యాగ్ సర్దుకో, లేదా స్కూల్కి వెళ్ళడానికి అట్లా వెళ్ళడానికి నీ బ్యాగ్ సర్దుకో అని చెప్పాలి. అది ఎలా? ప్యాక్ యువర్ బ్యాగ్, నీ బ్యాగ్ సర్దుకో అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వెళ్దాం, పోదాం, ఆలస్యం అవుతుంది అని చెప్పాలి. అది ఎలా? లెట్స్ గో, వీఆర్ గెట్టింగ్ లేట్, పోదాం ఆలస్యం అవుతుంది, వెళ్దాం పదా ఆలస్యం అవుతుంది అనే మీనింగ్ వస్తుంది. ఇలా లెట్స్ గో, వీఆర్ గెట్టింగ్ లేట్. ఓకే, నెక్స్ట్ డే టైమ్ సెంటెన్సెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ మీరు ఎలా ఉన్నారు అని అడగాలి. ఎవరైనా కలిసినప్పుడు అది ఎలా అడగాలి? హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు. ఓకే, హౌ ఆర్ యూ. నెక్స్ట్ మీరు ఏం చేస్తున్నారు అని అడగాలి. అది ఎలా? వాట్ ఆర్ యూ డూయింగ్, మీరు ఏం చేస్తున్నారు అని అడగడానికి వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకే, నెక్స్ట్ దయచేసి నా కోసం ఆగి ఉండు అంటే నా కోసం వేచి ఉండు, వెయిట్ చేయి అని చెప్పాలి. ఎలా? ప్లీజ్ వెయిట్ ఫర్ మీ, నా కోసం వేచి ఉండు అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి రా అని అడగాలి. అది ఎలా? కమ్ హియర్, ఇక్కడికి రా. నెక్స్ట్ కూర్చో అని చెప్పాలి. అది ఎలా? సిట్ డౌన్, కూర్చో, లేచి నిల్చో అని చెప్పాలి. అది ఎలా? స్టాండ్ అప్, లేచి నిల్చో. ఓకే, నా మాట విను అని చెప్పాలి. అది ఎలా? లిజన్ టు మీ, నా మాట విను, నేను చెప్పేది విను అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ గట్టిగా మాట్లాడు, ఎవరైనా మెల్లగా మాట్లాడితే గట్టిగా మాట్లాడు అని చెప్పాలి. అది ఎలా? స్పీక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడు, స్పీక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడు. ఓకే, నెక్స్ట్ ఆందోళన చెందకు, ఎవరైనా భయపడుతూ ఉంటారు, ఏదైనా టెన్షన్ పడుతూ ఉంటారు, అది ఎలా చెప్పాలి వద్దు అని? డోంట్ వరీ, ఆందోళన చెందకు, డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ పర్వాలేదు అని చెప్పాలి. అది ఎలా? ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏమైంది, ఏదైనా జరిగితే ఏమైంది అని అడగాలి. అది ఎలా? వాట్ హ్యాపెండ్, ఏమైంది. ఓకే, నెక్స్ట్ వన్ నాకు ఆకలిగా ఉంది అని అడగాలి. ఎలా? ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది. హంగ్రీ అంటే ఆకలి. ఎలా? నాకు ఆకలిగా ఉంది, ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. ఓకే, నెక్స్ట్ వన్ మనం మధ్యాహ్నం భోజనం చేద్దాం అని చెప్పాలి. ఎలా? లెట్స్ హ్యావ్ లంచ్, మనం భోజనం చేద్దాం. ఎప్పుడుది? లంచ్ అంటే ఆఫ్టర్నూన్ చేసేదని లంచ్ అంటారు. ఓకే, మనం మధ్యాహ్నం భోజనం చేద్దాం, లెట్స్ హ్యావ్ లంచ్. ఓకే, నెక్స్ట్ వన్ నేను ఇప్పుడు పనిలో ఉన్నాను అని చెప్పాలి. అది ఎలా? ఐఎమ్ బిజీ రైట్ నౌ, నేను బిజీగా ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ దయచేసి నాకు సహాయం చేయి, ఎవరినైనా సహాయం అడగాలి. అది ఎలా? ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ, నాకు దయచేసి సహాయం చేయి. ఓకే, నెక్స్ట్ మీకు చాలా కృతజ్ఞతలు, ఏదైనా హెల్ప్ చేసినందుకు మనము కృతజ్ఞతలు చెప్పాలి. అది ఎలా? థ్యాంక్ యూ సో మచ్, కృతజ్ఞతలు అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎవరైనా వస్తే వాళ్ళకి స్వాగతం పలకాలి. అది ఎలా? యు ఆర్ వెల్కమ్, స్వాగతం అనే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ నేను అలసిపోయాను, అది ఎలా చెప్పాలి? ఐఎమ్ టైర్డ్, నేను అలసిపోయాను. ఓకే, నెక్స్ట్ నాకు అర్థం కాలేదు, ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు అని చెప్పాలి. అది ఎలా? ఐ డోంట్ అండర్స్టాండ్ అంటే నాకు అర్థం కాలేదు అనే మీనింగ్ వస్తుంది. ఓకే,
ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే. నెక్స్ట్ వన్, దయచేసి మళ్ళీ వివరించండి. ఏదైనా అర్థం కాకుంటే మళ్ళీ వివరించు అని అడగాలి. అది ఎలా అడగాలి? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగెయిన్ అంటే దయచేసి మళ్ళీ వివరించండి అనే మీనింగ్ వస్తుంది. ఎలా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగెయిన్ అంటే దయచేసి మళ్ళీ వివరించండి. ఓకే. నెక్స్ట్ ఈవినింగ్ అండ్ నైట్ సెంటెన్సెస్ చూద్దాం. ఈవినింగ్ టైంలో ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయాలి డైలీ యూస్లో. ఓకే. ఫస్ట్ వన్, హౌ వాజ్ యువర్ డే. డే మొత్తం గడిచిన తర్వాత ఈవినింగ్ ఒక క్వశ్చన్ వేయచ్చు. అది ఎలా? హౌ వాజ్ యువర్ డే అంటే ఈరోజు ఎలా గడిచింది నీకు అనే మీనింగ్ వస్తుంది. ఎలా? హౌ వాజ్ యువర్ డే, ఈరోజు నీకు ఎలా గడిచింది అనే మీనింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ మనం రాత్రి భోజనం చేద్దాము అని చెప్పాలి. భోజనం చేద్దాం రా అని చెప్పాలి. అది ఎలా? లెట్స్ హ్యావ్ డిన్నర్ అంటే మనం భోజనం చేద్దాం రా అనే మీనింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ టీవీ ఆఫ్ చేయి అని చెప్పాలి. అది ఎలా? స్విచ్ ఆఫ్ ది టీవీ లేదా టర్న్ ఆఫ్ ది టీవీ అని కూడా చెప్పొచ్చు. ఓకే. స్విచ్ ఆఫ్ ది టీవీ అంటే టీవీ ఆఫ్ చేయి. ఓకే. నెక్స్ట్ బల్ల శుభ్రం చేయి అని చెప్పాలి. అది ఎలా? క్లీన్ ది టేబుల్ అంటే బల్ల శుభ్రం చేయు అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ చేతులు కడుగు అని ఎలా? వాష్ యువర్ హ్యాండ్స్ అంటే చేతులు కడుగు అనే మీనింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ అంటే నాకు నిద్ర వస్తుంది అనే మీనింగ్ వస్తుంది. అంటే నాకు నిద్ర వస్తుంది అని చెప్పడానికి ఎలా చెప్పాలి? ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ. ఓకే. నెక్స్ట్ మనం ఒకసారి వాక్ వెళ్దామా అంటే వాకింగ్కి వెళ్దామా అని అడగాలి. నడకకు వెళ్దామా అది ఎలా? లెట్స్ గో ఫర్ ఏ వాక్ వాకింగ్కి వెళ్దామా అనే మీనింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ తలుపు మూసేయి అని చెప్పాలి. అది ఎలా? క్లోజ్ ది డోర్ అంటే తలుపు మూసేయు, పడుకునే ముందు తలుపు మూసేయు అని చెప్పాలి. అది ఎలా? క్లోజ్ ది డోర్. ఓకే. నెక్స్ట్ గేట్ తాళం వేయి, లాక్ ది గేట్ అంటే గేట్ తాళం వేయు అనే మీనింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ శబ్దం చేయకు అది ఎలా? డోంట్ మేక్ నాయిస్ అంటే నాయిస్ అంటే అల్లరి అనే మీనింగ్ వస్తుంది. ఓకే. డోంట్ మేక్ నాయిస్ అంటే శబ్దం చేయకు. ఓకే. నెక్స్ట్ లైట్స్ ఆఫ్ చేయి, టర్న్ ఆఫ్ ది లైట్స్ ఆఫ్ చేయి అనే మీనింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ లోపలికి రా, కమ్ ఇన్సైడ్ లోపలికి రా అంటే కమ్ ఇన్సైడ్. నెక్స్ట్ మనం ఒక పుస్తకం చదువుదాం అని చెప్పాలి. అది ఎలా? లెట్స్ రీడ్ ఏ బుక్ మనం ఒక పుస్తకం చదువుదాం, లెట్స్ రీడ్ ఏ బుక్. ఓకే. నెక్స్ట్ నిద్రపోవాల్సిన సమయం వచ్చింది, పడుకునే టైం అయింది అని చెప్పాలి. అది ఎలా? టైమ్ టు స్లీప్ నిద్రపోవాల్సిన సమయం అయింది. ఎలా? టైమ్ టు స్లీప్. ఓకే. నెక్స్ట్ వన్, మంచి కలలు కనండి అని చెప్పాలి. అది ఎలా? స్వీట్ డ్రీమ్స్. ఓకే. నెక్స్ట్ రేపు కలుద్దాం, సీ యూ టుమారో. ఓకే. సీ యూ టుమారో అంటే రేపు కలుద్దాం. శుభరాత్రి. ఓకే. గుడ్ నైట్. ఓకే. నెక్స్ట్ జాగ్రత్తగా ఉండు అని చెప్పాలి. ఎలా? బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు అనే మీనింగ్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ జాగ్రత్త, టేక్ కేర్ జాగ్రత్త. నెక్స్ట్ బాగా నిద్రపో అని చెప్పాలి. అది ఎలా? స్లీప్ వెల్ బాగా నిద్రపో. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ 50 డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీకు నచ్చాయా? ఇవన్నీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా ఈజీ అయిపోతుంది. ఇందులో మీకు బాగా నచ్చిన వాక్యం ఏది కామెంట్స్లో రాయండి. వీడియో మీకు కనుక ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ ఇంగ్లీష్ లెర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బై బాయ్.